మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో సింపుల్‌గా మీరు ఒకటే పిక్ పెట్టి ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్‌గా అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. You're my hand. డెమో వీడియోతో చూసారు కదా! సింపుల్‌గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ బయోలో యాప్ యొక్క లింక్ అనేది ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా యాప్ యొక్క లింక్ అనేది ఇచ్చాను. మీరు అక్కడి నుంచి కూడా యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రొజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా! సో ప్రొజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. అది కూడా మీరు అక్కడ నుంచే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకున్నాక ప్రొజెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రొజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రొజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో మనకు సాంగ్ అనేది ఏంటంటే 'డీసీ' మూవీలో నుంచి 'హ్యాంగ్ ఓవర్' అని చెప్పి సాంగ్ అయితే తీసుకున్నాను. సో ఈ సాంగ్ అయితే చాలా బాగా ట్రెండింగ్‌లో అయితే ఉంది. సో అందుకని ఈ సాంగ్ తీసుకొని మంచిగా ఎడిటింగ్ అనేది చేశాను. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మంచి గన్ అండ్ రోజ్ ఫ్లవర్‌తో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 'మ్యాడ్‌నెస్ మీట్స్ మ్యాడ్‌నెస్' అని చెప్పి ఒక ఇంగ్లీష్‌లో లెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో బీజీఎం కూడా ఇంగ్లీష్‌లో అయితే ఉంటుంది 'హ్యాంగ్ ఓవర్' అని చెప్పేసి. సో స్టార్టింగ్‌లో అయితే నేను ఈ విధంగా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మీకు మనకు లిరికల్ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్‌గా ఒకటే ఫోటో కాబట్టి మీరు సింపుల్‌గా వన్ పిక్‌తోని ట్రై చేయండి. ఎడిటింగ్ అనేది సింపుల్‌గా అయితే అయిపోతుంది. సో బాగా ట్రెండ్ అయితే అవుతుంది ఈ సాంగ్. సో అందుకోసం నేను చేశాను. సో ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పిక్ ఉంది కదా! సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్‌లోకెళ్ళేసి స్టార్టింగ్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో యాడ్ చేద్దాం. సో యాడ్ చేశాక మీకు ఈ విధంగా కనబడుతుంది కదా! ఇక్కడ మీరు ఏం చేశారంటే పీఎన్‌జీ ఉంది కదా! నేను స్టార్టింగ్‌లో వచ్చే పీఎన్‌జీ ఇది మీరు హైడ్ చేసుకోండి. సో హైడ్ చేసుకున్నాక మీకు పిక్ ఈ విధంగా కనబడుతుంది కదా! ఇప్పుడు ఇదే పిక్‌ని మీరు కొంచెం జూమ్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఈ విధంగా జూమ్ చేద్దాం. సో జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇదే పిక్‌ని మీరు డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీన్ని డూప్లికేట్ లేయర్ చేసి దీన్ని ఇక్కడ పైన పెడదాం పీఎన్‌జీ పైన. ఇప్పుడు మీరు ఈ పీఎన్‌జీ డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక చూడండి మీకు ఈ విధంగా కనబడుతుంది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే పిక్ మీరు సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్‌లోకెళ్ళేసి స్టార్టింగ్ టైప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఏదైతే పిక్ అయితే యాడ్ చేశారో అదే పిక్‌కు మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఈ పిక్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ అనేది యాడ్ చేద్దాం. సో యాడ్ చేసాక చూసుకోవచ్చు మీకు ఈ విధంగా కనబడుతుంది కదా! ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ గ్యాస్ అండ్ బ్లర్ ఉంటుంది. ఇది ఒకటి మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకొని చూడండి మీకు ఈ విధంగా ఎడిట్ అయితే అయిపోతుంది. ఇంతే సింపుల్‌గా అయితే ఎడిట్ చేసుకోండి. అండ్ పిక్ కొంచెం మీరు చిన్నగా పెట్టుకోండి. నేను కొంచెం పెద్దగా అయితే పెట్టాను. మీరు చిన్నగా పెట్టుకొని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫాంట్ వస్తే ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సాంగ్ లిజనింగ్ టైప్ అయితే ఉంటుంది వీడియో. ఇది కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో నేను మంచి సాంగ్ తగ్గట్లయితే పెట్టాను. సో సింపుల్‌గా మీరు ఒకటే పిక్ అయితే యూజ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ మీరు సేవ్ మీ టైప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి.